వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్లో ఇప్పుడు ఒక ఓపెన్ రెబెలియన్ మొదలైంది. దశాబ్దాలుగా సాగుతున్న అణచివేతపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ వైలెంట్ ప్రొటెస్ట్ మధ్య ఒక పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆయనే ఎగ్జైల్డ్ క్రౌన్ ప్రిన్స్ రెజా పెహ్లావి. ఇరాన్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఈ న్యూ మెస్సియా ఎవరు? ఈ యాంటీ రిజిమ్ పోరాటం ఇరాన్ భవిష్యత్తుని ఎలా మార్చిపోతోంది? లెట్స్ వాచ్ ద స్పెషల్ స్టోరీ. ఇరాన్ వీధుల్లో ఇప్పుడు ఒక మహా విప్లవం రగులుతోంది. సామాన్యుల ఆగ్రహం కట్టలు తెంచుకోవటంతో ఇరాన్ రోడ్లన్నీ రణరంగంలా మారాయి. ఈ గొడవలను ఆపడానికి ప్రభుత్వం ఇంటర్నెట్ బ్లాక్అవుట్ చేసి డెడ్లీ క్రాక్ డౌన్స్ తో భయపెట్టాలని చూస్తున్న నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ టెన్స్డ్ సిచ్యువేషన్ లో ఎగ్జైల్ క్రౌన్ ప్రిన్స్ రెజా పెహ్లావి ఒక్కసారిగా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఒకప్పుడు కేవలం దూరంగా ఉండి సపోర్ట్ ఇచ్చిన పెహ్లావి ఇప్పుడు ఈ ఉద్యమానికి ఒక స్ట్రాటజిక్ వాయిస్ గా మారారు. ఇరాన్ లోపల జరుగుతున్న ప్రతి మూమెంట్ ని ఆయన గైడ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నిరసనకారులంతా పెహ్లావి మళ్లీ రావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇది ఒక మెస్సియానిక్ మూమెంట్ లా కనిపిస్తోంది. ప్రజల కోపం ఇప్పుడు కేవలం ఎకనామిక్ ఇష్యూస్ మీద మాత్రమే కాదు. వాళ్ళు కోరుకుంటున్నది ఒక కంప్లీట్ సిస్టమాటిక్ చేంజ్. ప్రభుత్వం ఎంత మందిని అరెస్ట్ చేసినా, ఎంత మందిపై దాడులు చేసినా ఈ మూమెంట్ మాత్రం ఆగటం లేదు. ఎగ్జైల్ క్రౌన్ ప్రిన్స్ ఇస్తున్న పిలుపుతో లక్షలాది మంది స్ట్రైక్స్ లో పాల్గొంటున్నారు. ఇరాన్ చరిత్రలో ఇది ఒక టర్నింగ్ పాయింట్. పాలక వర్గం వర్సెస్ సామాన్య ప్రజల మధ్య జరుగుతున్న ఈ బ్రాడర్ పొలిటికల్ కాన్ఫ్రంటేషన్ లో విజయం ఎవరిని వరిస్తుంది? పెహ్లావి నేతృత్వంలోని ఇరాన్ కొత్త రూపు దాల్చుతుందా? ఇరాన్ పాలకుల సిస్టమ్ కి ఎండ్ కార్డ్ పడబోతోందా? ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది.